ఫైనల్లీ మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోయిండు. ఈరోజు మన జాన్ సీనా రాలో న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోయిండన్నమాట. సో నిన్నటి వీడియోలోనే చాలా క్లియర్‌గా చెప్పుంటిని. సో మన జాన్ సీనా కోసం రేపటి రాలో స్పెషల్ ఉంటదని. అండ్ అంతేకాదు ఈరోజు మార్నింగ్ గూడా చెప్పినాను. అంటే ఈరోజు మన ఛానెల్‌లో మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి క్లియర్‌గా తెలిసి ఉంటది. ఈరోజు మన జాన్ సీనా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతాడని. సో మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి నేను ముందే ఇన్ఫార్మ్ చేసినాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానెల్‌లో మెంబర్‌షిప్ కూడా తీసుకోండి. మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి కొంచెం ముందుగా అప్డేట్స్ అనేవి వస్తవి. సో ఈరోజు జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవుతాడని చాలా క్లియర్‌గా వాళ్ళకి మెన్షన్ చేసినాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. అండ్ ఈరోజు జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోయిండు. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ కూడా ఈరోజు రాలో వచ్చిండు. అండ్ చాలా సంథింగ్ అనేది జరిగింది ఈరోజు రాలో. నిజంగా రా చాలా అంటే చాలా కిర్రాక్‌గా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ రా అని చెప్పాలి రీసెంట్ టైమ్‌లో. సో ఇక రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఈరోజు రా స్టార్టింగ్‌లోనే మన ట్రిపుల్ హెచ్ వచ్చినారు. సో ట్రిపుల్ హెచ్ రింగ్‌లో కనిపిస్తారు. సో మన ట్రిపుల్ హెచ్ ఇక బిజినెస్ గురించి మాట్లాడతారన్నమాట. సో ఇప్పుడు ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, ఈ బిజినెస్ ఎలా రన్ అవుతుంది అని దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. అండ్ దాని తర్వాత ఇక ఫైనల్‌గా మన జాన్ సీనా గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. 20 సంవత్సరాలుగా ఈ మనిషి ఈ రింగ్‌లో కష్టపడ్డాడు. అంటే కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా అంటే ఫేస్ పైన చిరునవ్వుతోనే ఇక్కడ వర్క్ చేసిండు. సో తను ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని మన జాన్ సీనాని మెన్షన్ చేస్తాడు. 20 సంవత్సరాలుగా ఈ రింగ్‌లో అంటే ఈ బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి తను కష్టపడ్డాడు. అండ్ తను ఈ కంపెనీకి ఒక బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ అట్రాక్షన్ అని మన జాన్ సీనాని మెన్షన్ చేస్తాడు ట్రిపుల్ హెచ్. అండ్ తనని నేను ఇన్వైట్ చేయడం నాకు గౌరవంగా ఉంది అని మన ట్రిపుల్ హెచ్ చెప్తాడన్నమాట జాన్ సీనా గురించి. సో ఫైనల్‌గా మన ట్రిపుల్ హెచ్ జాన్ సీనాని ఇన్వైట్ చేస్తాడు. జాన్ సీనా ఇక వచ్చేస్తాడన్నమాట రింగ్‌లోకి. ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేస్తాడు. ఎంతైనా హోమ్ టౌన్ గదా! అండ్ హోమ్ టౌన్ కాకపోయినా సరే ఆ అప్రిషియేషన్ అనేది వస్తది జాన్ సీనాకి. అందులో నో డౌట్. జాన్ సీనా రింగ్‌లోకొస్తాడు. ఇక మైక్ తీసుకొని చెప్తాడన్నమాట. అంటే ముందుగా ట్రిపుల్ హెచ్‌తో చేయగలుగుతాడు. సో ఇక మైక్ తీసుకొని ఫ్యాన్స్ అందరికీ చెప్తాడన్నమాట. సో నేను ఈ ఫైనల్ టోర్నమెంట్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఒక క్వెషన్ అనేది రన్ అవుతుంది. అంటే నేనెవరితో ఫైట్ చేయాలి? నేనెవరితో ఫైట్ చేయాలని అనుకుంటున్నాను అనే క్వెషన్ రైజ్ అయింది. అండ్ ఈ మాట చెప్పిన తర్వాత అక్కడున్న ఫ్యాన్స్ అందరూ థాంక్ యూ సీనా, థాంక్ యూ సీనా అని చాంట్ చేస్తారన్నమాట. అండ్ దాని తర్వాత ఇక జాన్ సీనా ఏమంటారంటే ఫ్యాన్స్‌కి కూడా థాంక్స్ చెప్పేస్తాడు. ఇదంతా టీమ్ వర్క్. మీరు లేకపోతే, మీ ఒక్కరు కూడా లేకపోతే ఇది సాధ్యం అయ్యేది కాదు అన్నట్టుగా ఫ్యాన్స్ అందరికి థాంక్స్ చెప్తాడు. అండ్ దాని తర్వాత జాన్ సీనా ఏమంటాడంటే, నేను ఎవరితో ఫైట్ చేయాలని కోరుకుంటున్నానో అనే క్వెషన్ రైజ్ అయింది. ఇప్పుడు జాన్ సీనా ఎవరితో ఫైట్ చేస్తాడు అనే క్వెషన్ చాలా మందిలో ఉంది. అండ్ నా గోల్ ఏందంటే, నేను ఈ బిజినెస్‌ని కొంచెం బెటర్‌గా మార్చాలి. నేను అనుకున్న దానికంటే బెటర్‌గా అవ్వాలి. సో అదే నా గోల్. సో ఇప్పుడేదో జాన్ సీనా ఫైనల్ టోర్నమెంట్ అని, ఫైనల్ రన్ అని, సో నా కోసం కాదు ఇదంతా. సో ఇక్కడ ఎండ్ అయ్యేది కాదు. నాతో ఎండ్ అయ్యేది కాదు. నాతో ఇంకా కొత్త స్టార్ట్ అనేది రావాలి. సో ఇది ఎండింగ్ కాదు. సో ఫ్యూచర్ కోసం అన్నట్టుగా మన జాన్ సీనా చెప్తాడన్నమాట. సో ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. సో ఇంకా ముందుకెళ్ళాలి ఈ బిజినెస్ అన్నట్టుగా మన జాన్ సీనా చెప్తాడు. అండ్ దాని తర్వాత జాన్ సీనా ఏమంటాడంటే, అండ్ నేనిప్పుడు ఎవరితో ఫైట్ చేయాలో, అండ్ ఏ డేట్స్‌లో రావాలో, అండ్ ఏ సిటీలో ఫైట్ చేయాలో అని నేనెప్పుడు సెలెక్ట్ చేసుకోలేదు ఈ ఫైనల్ టోర్నమెంట్‌లో. కానీ నేనిక్కడికి రావాలని నేననుకున్నాను. నా హోమ్ టౌన్ ముందు, నా ఫ్యాన్స్ ముందు, నా ఫ్యామిలీ ముందు నేనిక్కడికి రావాలి, ఇక్కడ టైమ్ స్పెండ్ చేయాలి అని నేననుకున్నాను కాబట్టి ఇక్కడున్నాను మీకోసం. స్పెషల్లీ మీకోసం నేనిక్కడున్నాను అని, ఇదంతా మీ వల్లే అని మన జాన్ సీనా ఫ్యాన్స్ అందరికీ థాంక్స్ చెప్తాడన్నమాట. అండ్ ఈ మాట చెప్పిన తర్వాత అక్కడ ఇక మన డామినిక్ మిస్టీరియో వచ్చేస్తాడు. సో డామినిక్ మిస్టీరియో ఇంటరప్ట్ చేస్తాడన్నమాట. చాలా వస్తది మన డామినిక్‌కి. సో డామ్ రింగ్‌లోకొచ్చేస్తాడు. రింగ్‌లోకొచ్చి ట్రిపుల్ హెచ్‌తో మాట్లాడతాడన్నమాట. అంటే లాస్ట్ వీక్ నా సెలబ్రేషన్స్‌ని నాశనం చేసినారు. అండ్ నేనిప్పుడు ఈ సెలబ్రేషన్స్‌ని నాశనం చేయనీకొచ్చినాను అన్నట్టుగా మన డామినిక్ మిస్టీరియో చెప్తాడు. అండ్ నేను అంటే ట్రిపుల్ ఏ మెగా ఛాంపియన్‌ని అండ్ గ్రేటెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌ని అన్నట్టుగా డామ్ చెప్తాడు. నాకు రెస్పెక్ట్ ఇవ్వండి. అండ్ నాకు నా టైమ్ ఇవ్వండి అన్నట్టుగా ఈ టైప్‌లో డామ్ చెప్తాడు. అండ్ జాన్ సీనాని తిడతాడు. సో జాన్ సీనాని తిడతాడన్నమాట. నువ్వు ఇక్కడ నుండి ఎళ్ళిపోతా. ఆ మూలకు నిలబడితే మంచిగుంటది అన్నట్టుగా ఎక్కిరించేస్తాడు జాన్ సీనాని. అండ్ అప్పుడు ఇక జాన్ సీనా చెప్తాడన్నమాట. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. నువ్వు కొంచెం మాటలు మంచిగా మాట్లాడితే బెటర్ ఉంటది. సో నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను.
ఎందుకంటే నీ ఫాదర్ వల్ల ఒక ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు అంటే బయటకెళ్ళిపోతే మంచిగుంటది. అన్నీ మూసుకొని ఎళ్ళిపోతే మంచిగుంటది. లేదంటే పంపించాల్సి వస్తదన్నట్టుగా ఈ టైప్‌లో జాన్ సీనా డామినిక్‌ని అంటాడు. అండ్ అప్పుడు డామ్ అంటాడనమాట. సో, "నువ్వు కొంచెం మూలకుండు. సో, నువ్వు కొంచెం దూరంగా ఉండు. నేను ఛాంపియన్‌ని. ఛాంపియన్ ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. సో, వేరే వాళ్ళు బయటకెళ్ళిపోవాలి. ఛాంపియన్ ఇక్కడే ఉంటాడు. ఈ రింగ్‌లోనే ఉంటాడన్నట్టుగా" ఈ టైప్‌లో ఎక్కువగా మాట్లాడతాడు డాము. అండ్ అప్పుడు జాన్ సీనా చెప్తాడన్నమాట. "సో, స్పీచ్ మంచిగానే ఇచ్చినావు. కానీ నువ్వెవరితో మాట్లాడుతున్నావో అది మర్చిపోతున్నావు. నువ్వు రాంగ్ టైమ్‌లో అండ్ రాంగ్ ఎరాలో అండ్ రాంగ్ మనిషితో మాట్లాడుతున్నావు" అన్నట్టుగా ఈ టైప్‌లో మన జాన్ సీనా డామ్‌కి చెప్తాడు. అండ్ అప్పుడు డామ్ ఏమంటాడంటే, "నేను ఏ ఎరాలోనైనా, ఏ టైమ్‌లోనైనా, ఎక్కడైనా సరే జాన్ సీనాని కొట్టగలను" అన్నట్టుగా మన డామ్ జాన్ సీనాతో అంటాడు. అండ్ వీళ్ళిద్దరూ కొంచెం ఫేస్ టు ఫేస్ దగ్గరగా వస్తారన్నమాట. అండ్ అప్పుడు ట్రిపుల్ హెచ్ మధ్యలో వచ్చి, సరే ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారో వాళ్ళతో నేను అగ్రీ చేస్తాను. ఏందంటే డామ్, నువ్వు ఈ టైటిల్‌ని డిఫెండ్ చేయాలి జాన్ సీనాతో ఈరోజు, ఇక్కడే, ఇప్పుడే అన్నట్టుగా మన ట్రిపుల్ హెచ్ అఫీషియల్ చేసేస్తాడు. అండ్ అంతలోనే ఇక రెఫరీని పిలిచేస్తాడు. రెఫరీ కూడా వస్తాడన్నమాట. సో, మ్యాచ్ అనేది అఫీషియల్‌గా స్టార్ట్ అయిపోతది. సో, ఇది నాకు చాలా అంటే చాలా అనిపించింది. ఈరోజు ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అవ్వడం. సో, మ్యాచ్ అయితే వేరే లెవెలు. మ్యాచ్ కూడా బాగుంది. సో, ఇలా సెగ్మెంట్ వేరే లెవెలు అండ్ మ్యాచ్ కూడా వేరే లెవెల్ అన్నమాట. తెలిసిందే కదా మన డామ్ గురించి. చీటింగు చేస్తాడు అని. సో, ఆ చైర్‌ని తీసుకొచ్చి సేమ్ ఎడ్డీ లాగా చేద్దామని చూస్తాడు. బట్ అక్కడ ఉండేవారు జాన్ సీనా గదా! జాన్ సీనా ఇంకా స్మార్ట్. డామ్ కంటే స్మార్ట్. సో, తనకేం జేయాలో తెలుసు. అది చేసేసిండు. సో, తను గూడా పడిపోయిండు. డాము కింద పడిపోయినప్పుడు తను గూడా పడిపోయిండు. సో, తనకేం జేయాలో తెలుసు. అదే చేసేసిండనమాట. సో, ఫైనల్‌గా ఈ మ్యాచ్‌లో మన జాన్ సీనా విన్ అవుతాడు. సో, ఫైనల్లీ మన జాన్ సీనా న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిండు. అండ్ అంతే గాదు, దీంతో ఇగ మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ కూడా అయిపోయిండనమాట. సో, గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అంటే ఏంది అని కొందరికి డౌట్ ఉంటది. ఏందంటే అంటే ఇప్పుడు మెయిన్ రోస్టర్‌లో ఉన్న నీ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలి. సింగిల్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతే వాళ్ళు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవుతారన్నమాట. సో, దాని తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ అందరికి థాంక్స్ చెప్పేస్తాడు. అండ్ మ్యాచ్ అయితే వేరే లెవెల్‌లో ఉండే. అండ్ దాని తర్వాత ఇగ మన జాన్ సీనాకి బ్యాక్ స్టేజ్‌లో గొరిల్లా పొజిషన్‌లో మన జాన్ సీనాకి అందరూ కంగ్రాట్స్ చెప్తారు. షీమస్, షిన్స్కే, అలెక్సా, షార్లెట్, జెవుసో కూడా ఉంటారన్నమాట. అండ్ రే మిస్టీరియో కూడా ఉంటాడు. అండ్ "నువ్వు మంచి పని చేసినావు" అన్నట్టుగా రే మిస్టీరియో మన జాన్ సీనాని అంటాడు. అప్పుడు జాన్ సీనా "మంచోడే, మీ వోడు మంచోడే" అన్నట్టుగా ఈ టైప్‌లో చెప్తాడన్నమాట. అండ్ కోడీ రోడ్స్ కూడా వస్తాడు. కోడీ రోడ్స్‌తో కూడా జాన్ సీనాకి ఇంటరాక్షన్ అనేది జరుగుతది. సో, నిజంగా ఇది వేరే లెవెల్ అనిపించింది. మీకెలా అనిపించిందో ఫైనల్లీ మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిండు గదా! మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో కంపల్సరీగా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఎలియా నైట్‌ది ఒక ఇంటర్వ్యూ జరుగుతది. సో, ఈ ఇంటర్వ్యూలో జాన్ సీనాకి కంగ్రాట్స్ చెప్తాడు. అండ్ ఈ టోర్నమెంట్‌లో నేను గెలుస్తాను. అప్పుడు నేను కూడా ఛాంపియన్ అయ్యే అవకాశం ఉంటది. ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయ్యే అవకాశం ఉంటది. అండ్ అది ఛాంపియన్‌షిప్‌ని గెలిస్తే నేనెంత బెటర్ అవుతానో అప్పుడు అందరికి తెలుస్తదన్నట్టుగా ఈ టైప్‌లో ఎలియా నైట్ చెప్తాడు. సో, నేను వెయిట్ చేస్తున్నాను నా మిస్టరీ అపోనెంట్ గురించి. సో, తనని బీఎఫ్‌టీతో ఎండ్ చేస్తా అని చెప్తారన్నమాట. ఇక్కడే ఈ ఇంటర్వ్యూ అయిపోతది. అండ్ దాని తర్వాత రూసెవ్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మధ్య లాస్ట్ టైమ్ టోర్నమెంట్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో అంటే బానే ఉంది మ్యాచ్. బట్ పూర్తిగా అడ్వాంటేజ్ తీసుకుంటాడన్నమాట రూసెవ్. మన డేమియన్ ప్రీస్ట్‌కి కొంచెం ఇంజ్యూరీ ఉంది గదా! ఆ కళ్ళ ప్రాబ్లమ్ ఉంది గదా! సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్‌లో మన రూసెవ్ విన్ అవుతాడు. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ రింగ్‌లోకొస్తాడన్నమాట. రింగ్‌లోకొచ్చి లోగన్ పాల్‌ని పిలుస్తాడు. సో, నా పైన అటాక్ చేసిండు ఆ చెత్త మనిషి. ఆ చెత్త మనిషి చాలా అంటే చాలా చెత్త మనిషి వాడు. నా పైన అటాక్ చేసిండు. సో, తనకి నా ఛాంపియన్‌షిప్ కావచ్చు. కానీ నేను ఆ ఛాంపియన్‌షిప్ ఆపర్చునిటీ ఇవ్వను అన్నట్టుగా మన సీఎం పంక్ చెప్తాడు. సో, లోగన్ పాల్ ఇక్కడికొచ్చేయ్ అన్నట్టుగా మన లోగన్ పాల్‌ని సీఎం పంక్ పిలిచేస్తాడు. అండ్ సీఎం పంక్ మాటలిని మన లోగన్ పాల్ గూడా స్క్రీన్ సైడ్ వచ్చేస్తాడన్నమాట. లోగన్ పాల్ వచ్చి ఏమంటాడంటే, "ఎందుకంత కోపంగా ఉన్నావు? నువ్వెందుకసలు కోపంగా మాట్లాడుతున్నావు?" అన్నట్టుగా లోగన్ పాల్ అంటాడు సీఎం పంక్‌ని. "చూడు, నేను నీకంటే బెటర్. అండ్ ఇక్కడున్న ఫ్యాన్స్ అందరికంటే గూడా నేను బెటర్" అని మన లోగన్ పాల్ చెప్తాడు. అండ్ "నేను గ్రేటెస్ట్ బాక్సర్‌ని" అన్నట్టుగా గూడా మన లోగన్ పాల్ అంటాడన్నమాట. అండ్ "నేను నీ పైన అటాక్ చేసింది తక్కువే గదా! ఆ బ్రాన్సన్ రీడ్ వాళ్ళు అటాక్ చేసిన దానికంటే నేను నీ పైన తక్కువనే అటాక్ చేసినాను" అన్నట్టుగా లోగన్ పాల్ చెప్తాడు. అంతలోనే వాళ్ళొచ్చేస్తారన్నమాట. సో, వాళ్ళొచ్చి మన పాల్ హేమన్ మాట్లాడతాడు. సో, పాల్ హేమన్ ఏమంటాడంటే, "సో, చూడు సీఎం పంక్, నీ పక్కకి ఎవ్వరు నిల్చోలేరిప్పుడు. అంటే నీ ఫ్రెండ్స్ నీ దగ్గర లేరు. నీ ఫ్రెండ్స్ నీ దగ్గర ఎందుకు లేరో తెలుసా నీకు?
నువ్వు నీ ఫ్రెండ్స్‌ని మోసం చేయడం వల్ల, వాళ్ళు నిన్ను మోసం చేయడం వల్ల గాదు. నువ్వు నీ ఫ్రెండ్స్‌ని మోసం చేయడం వల్ల నీ దగ్గర ఇప్పుడు ఎవ్వరు నిల్చోలేరు అని ఈ టైప్‌లో పాల్ హేమన్ చెప్తాడు. అండ్ నీతో మాట్లాడడమే నాకు అసహ్యం అన్నట్టుగా ఈ టైప్‌లో మన పాల్ హేమన్ చెప్తాడు. అండ్ ఏజెలీ పేరుని గూడా తీస్తాడన్నమాట పాల్ హేమన్. ఏజెలీ గనక ఇప్పుడుండుంటే మీ ముగ్గురికి ఇచ్చి పడేసేది. వేరే లెవెల్‌లో తిడతాడు మన సీఎం పంక్ ఏజెలీ పేరు పెట్టి. వేరే లెవెల్‌లో అంటాడన్నమాట. సో, మీ ముగ్గురికి ఇచ్చి పడేసేది అన్నట్టుగా మన సీఎం పంక్ చెప్తాడు. అండ్ బెటర్ ఏందంటే ఏజెలీ ఇక్కడ లేదు. అందుకే మీరు బతికిపోయినారన్నట్టుగా ఈ టైప్‌లో సీఎం పంక్ చెప్తారు. సో, సరే మనం జూసుకుందాం. ఇప్పుడు నేను ఒక్కడినే ఉన్నాను. మీ ముగ్గురు పైన అటాక్ చేస్తానన్నట్టుగా మన సీఎం పంక్ చెప్తాడు. సో, వాళ్ళిగ రింగ్ దగ్గరకొచ్చేస్తారన్నమాట అటాక్ చేయడానికి. అంతలోనే మన మెయిన్ ఈవెంట్ జే ఉసో రింగ్‌లోకొచ్చేస్తాడు. మన సీఎం పంక్ పక్కకు నిల్చుంటాడు. అండ్ దాని తర్వాత ది అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కోడీ రోడ్స్ గూడా వచ్చేస్తాడు. సో, కోడీ రోడ్స్ రాగానే ఇక బ్రాల్ అనేది స్టార్ట్ అయిపోతది. అండ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ సపోర్ట్ చేసినారు కోడీ రోడ్స్‌కి. అండ్ ఈ బ్రాల్ కంటిన్యూ అవుతది. చైర్స్‌తో అటాక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మన సీఎం పంక్ పాల్ హేమన్ పైన కూడా చేయేస్తాడన్నమాట. బట్ లోగన్ పాల్ హెల్ప్ చేస్తాడు పాల్ హేమన్‌కి. అండ్ ఫైనల్‌గా ఈ బ్రాల్‌లో అప్పర్ హ్యాండ్ మన సీఎం పంక్, కోడీ రోడ్స్‌ది, జే ఉసోదే ఉంటది. అండ్ వాళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారన్నమాట. సో, మన సీఎం పంక్, కోడీ అండ్ మన జే ఉసో బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తారు మళ్ళీ. అండ్ మన ఆడమ్ పియర్స్ అక్కడికెళ్తాడన్నమాట. సీఎం పంక్ చెప్తాడు, సో, వాళ్ళు నంబర్స్ గేమ్ యూజ్ చేస్తున్నారు. మేమిప్పుడు దీన్ని ఎండ్ చేయాలి. సో, వార్ అనేది నడుస్తుంది. ఈ వార్‌ని ఎండ్ చేయాలన్నట్టుగా ఈ టైప్‌లో మన సీఎం పంక్ చెప్తాడన్నమాట. నా ఫ్రెండ్స్ వచ్చేసినారు. వాళ్ళని రెడీ అవ్వమని చెప్పు. ఆ పాల్ హేమన్ టీమ్‌ని రెడీ అవ్వమని చెప్పు. నా ఫ్రెండ్స్ నా దగ్గరకొచ్చేసినారు. నా టీమ్ రెడీగా ఉంది. వాళ్ళని రెడీ అవ్వమని చెప్పు అన్నట్టుగా మన ఆడమ్ పియర్స్‌కి చెప్తాడన్నమాట సీఎం పంక్. సో, వార్ స్టార్ట్ అయిపోయింది కదా! రెడీగా ఉండండి వార్ గేమ్స్ కోసమని. అండ్ అప్పుడే మన విలియం రేగల్ వచ్చేస్తాడు. వార్ గేమ్స్ అని అఫీషియల్‌గా చెప్పేస్తాడన్నమాట. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది ఎండ్ అయిపోతది. సో, వార్ గేమ్స్ కోసం స్టార్ట్ చేసేసినారు. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ వచ్చేసిండన్నమాట. ఇంకా రోమన్ రెయిన్స్ రావాలి. రోమన్ రెయిన్స్ రిటర్న్ కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాం. సో, ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయింది. మన సీఎం పంక్, కోడీ రోడ్స్, జే ఉసో ఉంటారు అని. అండ్ అప్‌కమింగ్ రాలో ఇంకా క్లారిటీ అనేది వస్తది. ఇంకా ఏ సూపర్ స్టార్ వీళ్ళ టీమ్‌లో యాడ్ అవుతారని. కంపల్సరీగా రోమన్ రెయిన్స్ అయితే ఉంటారు. అందులో నో డౌట్. బట్ రోమన్ రెయిన్స్‌తో పాటుగా ఇంకొక మనిషి ఎవరు అనేది తెలవాల్సి ఉంది. అండ్ వాళ్ళ టీమ్‌లో కూడా ఎవరు ఉంటారనేది తెలవాల్సి ఉంది. బ్రాక్ లెస్నరే ఉంటారా? ఆస్టిన్ థియరీ వస్తారా? అనేది ఇంకా క్లారిటీ అనేది లేదు. అండ్ మన రోమన్ టీమ్‌లో ఇంకొక మనిషి జాన్ సినా అవ్వచ్చు అన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్ అయితే ఉండింది. సో, చూడాలి దీనిపైన ఇంకేమైనా అప్డేట్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ రక్వెల్ రోడ్రిగేజ్ వర్సెస్ మన స్టెఫనీ వాకియర్ మధ్య ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో మన అంటే స్టెఫనీ వాకియర్‌కి ఇంటరప్ట్ చేస్తదన్నమాట. రోక్సెన్ పెరెజ్ ఇంటరప్ట్ చేస్తది, డిస్ట్రాక్ట్ చేస్తది. అప్పుడు మన నిక్కీ బెల్లా హెల్ప్ చేస్తది. సో, దానివల్ల ఈ మ్యాచ్‌లో మన స్టెఫనీ వాకియరే విన్ అవుతదన్నమాట. సో, స్టిల్ ఇప్పుడు ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ స్టెఫనీ వాకియరే. అండ్ మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత కూడా మన రోక్సెన్ వచ్చి స్టెఫనీ పైన అటాక్ చేస్తది. మళ్ళీ మన నిక్కీ బెల్లానే హెల్ప్ చేస్తది. అండ్ దాని తర్వాత వాళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉంటారు. అండ్ అంతలోనే మన నిక్కీ బెల్లా స్టెఫనీ వాకియర్ పైన ఆ ఛాంపియన్‌షిప్‌తో అటాక్ చేసేస్తది. సో, హీల్ టర్న్ చేసేసింది. ఆ ఛాంపియన్‌షిప్‌ని కూడా తీసుకుందన్నమాట. సో, వీళ్ళిద్దరి మధ్య ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరగొచ్చు. సో, ఇంతకుముందు వారంలోనే అంటే ఇంతకుముందు జరిగిన రాలోనే ఒక టీజర్ అనేది వచ్చింది. అప్పుడే చెప్పినాను హీల్ టర్న్ జరగొచ్చు, అటాక్ చేయొచ్చు స్టెఫనీ పైన అని. సో, అది ఈ వారం రాలో జరిగింది. అండ్ దాని తర్వాత మనకి షిన్స్కే నాకామురా వర్సెస్ షీమస్ మధ్య మ్యాచ్ జరిగిందన్నమాట. టోర్నమెంట్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్ కూడా బానే ఉండింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన షీమసే విన్ అయ్యిండు. సో, షీమస్ ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయిండన్నమాట టోర్నమెంట్‌లో. అండ్ నెక్స్ట్ వీక్ రా కోసం మ్యాచెస్ కన్ఫర్మ్ అయిపోయినాయి టోర్నమెంట్‌లో భాగంగా. మన సోలో సికోవా వర్సెస్ ఒక మిస్టరీ అపోనెంట్‌ని ప్లాన్స్ చేసినారన్నమాట. సో, ఆ మిస్టరీ అపోనెంట్ ఎవరు అనేది ఇంకా తెలియదు. అండ్ ఇంకొక మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. జెవాన్ ఎవన్స్ వర్సెస్ ద రింగ్ జనరల్ గుంతర్ మధ్య. సో, ఫైనల్లీ గుంతర్ రిటర్న్ చేయబోతున్నారు. సో, ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. గుంతర్ ఫ్యాన్స్ కోసమైతే మాక్సిమం గుంతర్ గెలిచే ఛాన్స్ ఉందన్నట్టుగా అనిపిస్తుంది. సో, చూడాలి మరి ఎవరు గెలుస్తారో అనేది. ఈ 2 మ్యాచ్‌లు కన్ఫర్మ్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ రా కోసం. అండ్ అంతే కాకుండా మనకి బెక్కీ లించ్ వర్సెస్ మ్యాగ్జిన్ డూప్రీ మధ్య కూడా మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. బ్యాక్ స్టేజ్‌లో కన్ఫర్మ్ చేసేస్తాడు మన ఆడమ్ పియర్స్. అండ్ మన బెక్కీ లించ్ కూడా మ్యాగ్జిన్ డూప్రీ పైన అటాక్ చేస్తది. అండ్ ఈరోజు రా మెయిన్ ఈవెంట్‌లో ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. మన షార్లెట్ ఫ్లేర్, అలెక్సా బ్లిస్ వర్సెస్ కబుకి వారియర్స్ మధ్య. సో, ఈ మ్యాచ్‌లో మన లాష్ లెజెండ్ నయా జాక్స్ వచ్చి ఇంటరప్ట్ చేస్తారన్నమాట. అలెక్సా బ్లిస్ పైన అటాక్ చేస్తారు.
సో దానివల్ల ఈ మ్యాచ్‌లో మన కబుకి వారియర్స్ విన్ అవుతారు. సో ఇప్పుడు న్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ కబుకి వారియర్స్. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత నయా జాక్స్, లాష్ లెజెండ్ కలిసి అలెక్సా అండ్ షార్లెట్ పైన అటాక్ చేస్తారు. అండ్ దీంట్లో మన కబుకి వారియర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారన్నమాట. వాళ్ళొచ్చి కూడా అటాక్ చేస్తారు. సో అప్పుడు ఇయో స్కై వచ్చి హెల్ప్ చేస్తదన్నమాట. బట్ వాళ్ళే ఇయో స్కై పైన అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత వస్తది ఒక సర్ప్రైజ్ రిటర్న్ మన మామి రియా రిప్లీది. సో రియా రిప్లీ వచ్చి వాళ్ళందరి పైన భయంకరంగా అటాక్ చేస్తది. సో వాళ్ళు కూడా లేస్తారన్నమాట. సో వాళ్ళు కూడా లేచి అటాక్ చేసేస్తారు. సో తర్వాత మన మామి రియా రిప్లీ వార్ గేమ్స్ అని మెన్షన్ చేస్తది. ఇక్కడే ఈరోజు రా అయిపోయింది. సో వార్ గేమ్స్ కోసం ఫ్యూడ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. సో ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది అప్‌కమింగ్ రా ఎపిసోడ్స్. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఈ రోజు జరిగిన రా మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.